హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ప్రసాదాలు వచ్చేసి నేను చేశాను, ఏమేమి చేశాను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి బెల్లం అన్నం చేశాను, అలాగే వచ్చేసి వడపప్పు, శనగలు, అలాగే పానకము, అలాగే వచ్చేసి వడలు, ఇది వచ్చేసి దద్దోజనం, అలా వచ్చేసి పులిహోర ఏంటంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళాలనేసి నేను కొంచెం దేవునికి అవన్నీ తీసి పెట్టుకొని వాళ్ళు తినడానికి అయితే ఇచ్చేసాను అనమాట. అలాగే వచ్చేసి శనగలు నానబెట్టి ఉడకబెట్టాను. ఇవి వచ్చేసి పెరుగువడ ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి మా బాబు బర్త్డేకి అయితే గిఫ్ట్గా వచ్చినాయి. ఇవైతే అన్నీ వాడుతూ ఉన్నాను. ఇప్పుడైతే అన్నీ కడిగేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పూజకు కావాల్సినవన్నీ అక్కడ పెట్టేసుకొని ఫస్ట్ ప్రసాదాలు అక్కడ పెట్టేసుకొని నేనైతే ఫస్ట్ టైం అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేస్తూ ఉన్నానండి ప్రాపర్గా. లాస్ట్ ఇయర్ అయితే చేశాను కానీ ఇంత పెద్దగా అయితే చేసుకోలేదు. లాస్ట్ ఇయర్కి పోలిస్తే ఈసారి అయితే కొంచెం మంచిగానే గ్రాండ్గానే చేసుకున్నాను. నా వరకు గ్రాండ్గా అంటే మరీ గ్రాండ్గా ఏం కాదు, జస్ట్ నార్మల్గా అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పూజకు కావాల్సినవన్నీ ఒక దగ్గరే పెట్టేసుకొని ఒకే దగ్గర లేవడం కూర్చోవడం అట్లా లేకుండా ఇంకా మొత్తం ఒక దగ్గరే పెట్టేసుకొని, ఇంకోటి మా వారు కూడా ఉంటా అన్నారు. నైట్ మాట్లాడుకున్నాము, ఇద్దరం కలిసి మంచిగా పూజ చేసుకుందాం ప్రశాంతంగా అనేసి. కాకపోతే వాళ్ళ సారు ఫోన్ చేసి కంపల్సరీ రావాలన్నారనమాట. ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. డబ్బులు ఎవరికి ఇవ్వాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్ మీరు ఎంత లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం పత్రం కోసం ఇంటిని అన్ని మరి డబ్బులు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఈ డబ్బుల్ని సాయంత్రం దీపం కూడా పెట్టేశాను. బయట వర్షం అయితే చాలా అంటే చాలా టూ మచ్ పడుతుంది. చూపిస్తాను కానీ చాలా ఎక్కువ పడుతుంది. కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే నా మ్యారేజ్ అయిన 7 years తర్వాత అయితే లాస్ట్ ఇయర్ అయితే చేసినా కానీ నేను ఇక్కడ గుడిలోనే చేసుకున్నాను. ఈసారి అయితే పక్కన పెట్టి ఫోన్లో పూజ పెట్టేసుకొని అదే బ్రాహ్మణ్స్ పూజ చేస్తూ ఉంటారు కదా, అది పెట్టుకొని చేశానమాట. కలశం అయితే పెట్టలేదు, నార్మల్గా అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఇంకా పెద్దగా చేసుకోవాలని అయితే మంచిగా ఉండాలి, అమ్మవారు మంచిగా చూడాలి, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకునేలాగా కరుణించాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో ఏమో తెలీదు. ఏంటంటే ఇంకా రేపు కూడా టెంపుల్కి వెళ్ళాలి. రేపు రెండో వారం అయితే పాలు పోయడానికి వెళ్తాము. మా అత్తమ్మ వాళ్ళు అయితే అలాగే వెళ్తారంట. అందుకు కావాల్సిన సామాన్లు పొద్దున్నే లేవాలి కాబట్టి నాకైతే లిటరలీ ఒక 20 days అవుతుంది. 20 days నుంచి అస్సలు రెస్ట్ అనేది లేదు. అసలు లోపల ఫీవర్ ఉన్నట్లు ఉందన్నమాట. అయినా చెయ్యాలి అనేది నాకు గట్టిగా ఉందన్నమాట. పూజలన్నీ చేసుకోవాలి, నా పిల్లలకి అన్నీ నేర్పియాలి అనేసి నేను పుట్టినప్పటి నుంచి ఏది అంటే నార్మల్గా దీపం అయితే పెట్టుకుంటాం కానీ ఏ వ్రతాలు ఇవన్నీ అయితే మా అమ్మ వాళ్ళు అయితే చేయరన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జస్ట్ నార్మల్గా ఫెస్టివల్స్కి అట్లా పూజ అయితే చేసుకునేదాన్ని. ఇట్లా వ్రతాలు ఇవన్నీ అయితే నేనైతే చేయలేదు. ఇప్పటి నుంచి అయితే అన్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అలాగే ఉన్నాం, మా పిల్లలు కూడా అలాగే ఉండాలని అయితే నేను అనుకోవట్లేదు. నాకు తెలీదు అసలు, నాకు ఏ పూజ ఎలా చేయాలనేది కూడా నాకు తెలీదు. అదే చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది కదా. అది నా పాపకు వచ్చేసి నేను అన్నీ నేర్పియాలనుకుంటున్నాను. నేను చేస్తుంటే చూసి తను నేర్చుకుంటుంది. ఓహో, ఈ పద్ధతి ఇలా చేయాలి, ఈ పూజ ఎలా చేయాలి అనేది మా అమ్మ చేసేది కదా, నేను చేసుకోవాలి అనేసి తనకి అలవాటు అవుతుంది అనేసి నేనైతే ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాను, చాలా మంచిగా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. రేపు ఇలాగే గుడికి వెళ్ళాలి కాబట్టి రేపు మార్నింగ్ కూడా నిన్న అయితే 3 o'clock లేసాను, మార్నింగ్ 3 o'clock లేసాను. ఇంకా ఈరోజు కూడా అలాగే లేయాలి.
ఏంటంటే మా అమ్మ వాళ్ళ సైడ్ ఎలాంటి వ్రతాలు పద్ధతులు అయితే వాళ్ళకి లేవన్నమాట. జస్ట్ నార్మల్గా పూజలు అయితే చేసుకుంటారు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే పూజలు వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచన్నా చేయాలి, నా పిల్లకి నా పాపకి నేను అన్నీ నేర్పియాలి అనేసి నేను అనుకున్నాను. అందుకే ఇప్పటి నుంచి అయితే అన్ని పూజలు చేద్దామని అయితే అనుకుంటున్నాను. అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఇంకోటి మేము చాలా మంచిగా చేద్దాం అనుకున్నాము. అరిటాకులు తెచ్చి అందరం కూర్చొని భోజనం చేయాలి అనేసి చాలా బాగా అయింది కోరుకున్నాం, కానీ అదంతా ఏం జరగలేదు. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ప్లీజ్ ఒక లైక్ అయితే అండి. ప్లీజ్ సపోర్ట్.